కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 10 రౌండ్లు అయిపోతున్నాయి. అవును. ఒకటి. రెండవది మీకు యూనిఫామ్గా శ్రీకాకుళం మొదలుకొని చిత్తూరు వరకు ది ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే కన్సిస్టెన్సీ ఉంది. ఓకే. దేర్ ఆర్ నో జర్క్స్. మీరు శ్రీకాకుళంలో అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ తీసుకుందాం, అంటే ఎంపీ ఎలక్షన్ బ్రాడ్గా ఉంటాయి, 7 ఉంటాయి కాబట్టి ఎమ్మెల్యే కంటెస్ట్ చూస్తే 175కి వైఎస్ఆర్సీపీకి 14 ఉన్నాయి. అంటే దాదాపు 160 చోట్ల, అంటే ఆల్ త్రూ, అంటే యూనిఫామ్గా స్టేట్ అంతా దే హ్యావ్ డిసైడెడ్ టు ఓట్ అగైన్స్ ది వైఎస్ఆర్సీపీ. ఓకే. వైఎస్ఆర్సీపీ ఇంకా వద్దు, మాకు ఈ జగన్ ప్రభుత్వము వద్దు, వీళ్ళ పాలసీలు వద్దు అనేది డిసైడ్ అయిపోయినారు. అందుకనే అంత కన్సిస్టెంట్గా కనపడుతుంది మనకి. కొన్ని చోట్ల ఈ 14 చోట్ల కూడా ఆ క్యాండిడేట్ వల్ల, ఎగ్జాక్ట్లీ ఏది జగన్ వల్ల, లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్గా కొంచెం మంచి పేరు ఉన్నటువంటి క్యాండిడేట్. ప్రభాకర్ రెడ్డి గారు, మొదటి నుంచి కూడా ఇక్కడ అభ్యర్థి ఎవరనేది పరిగణలోకి తీసుకోరు అన్న ఆలోచనలో వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం ఉందా? అందుకనే ఇటువంటి ఫలితాలు అదే జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్ వైఎస్ఆర్సీపీ ఒక టైంలో ఇందిరాగాంధీ ఇండియా ఇండియా అన్నట్లు అప్పుడు ఓడిపోయింది ఆమె. సేమ్ థింగ్ ఈరోజు అలాగే ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోయినారు. ఈ వైఎస్ఆర్సీపీ అంటే నథింగ్ బట్ జగన్. ఓకే. ఇప్పుడు మీరు చూడండి, కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశాడు ఆయన. నసరావుపేటకు అనిల్ యాదవ్ని తెచ్చాడు. ఇప్పుడు మాకు ఒక సామెత ఉంటుంది రాయలసీమలో, ఒకూరు రెడ్డి ఒకూరు పసలు పులిగాడు అంటారు. అంటే ఒక ఊరిలో మున్సబుగా ఉన్న ఆయన ఇంకొక ఊరికి పోతే ఆయన 0 కింద లెక్క. ఓకే. సో నీకు ఎంపీ క్యాండిడేట్లని పికప్ చేసేటప్పుడు లోకల్గా ఏమేమి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ప్రజలకు నాలెడ్జ్ ఉంది తెలిసి. ఆడ చూడు, అనిల్ యాదవ్ పోటీ ఎవరు? కృష్ణదేవరాయలు, ఆయన ఎక్స్ ఎంపీ. అవును. ఆయన వాళ్ళకి హోల్డ్ ఉంది. గుంటూరు జిల్లాలో వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళ నాన్న పేరు రత్తయ్య గారు అట్లా ఉన్నాయి. అవును. అట్లాగే ఒంగోలులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈజ్ మేబీ గుడ్ ఇన్ చంద్రగిరి.